శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఒక రహస్యమైన మంత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మంత్రం మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే డబ్బు అనేది తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు అంటే ఎంతోమంది ఈ మంత్రాన్ని అయితే పఠిస్తూ ఉంటారన్నమాట. ఏంటి, ఈ మంత్రం చెప్పుకుంటే కోటీశ్వరులు అయిపోతారా అంటే అలా కాదండి. మీ పని మీరు చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న మంత్రాలు చేయడం వల్ల వాటి వల్ల ఆ శక్తి వచ్చి మీకు మంచిదే జరుగుతుంది. మీకు ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. చిన్న చిన్న మంత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కటిక పేదవాన్ని కూడా కోటీశ్వరులుగా చేసే శక్తి అనేది ఈ మంత్రానికైతే ఉంటుందన్నమాట. నమ్మకంతో నమ్మి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకుని చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. ఎవరైతే అమ్మవారిని పూర్తి శ్రద్ధతో ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదలకూడదు. నమ్మకంతో ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా అమ్మవారు మనకు తోడుగా, నీడగా మన వెంటే ఉంటారు. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి, ఏ రోజు చెప్పుకోవాలి, ఏ సమయంలో చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్రం అనేది శుక్రవారమైన, మంగళవారమైన, ఆదివారమైన చాలా అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో చెప్పుకుంటే ఎంతో ఇష్టం అన్నమాట. ఏ రోజైనా అమ్మవారికి ఇష్టమైన రోజులు కానివ్వండి, ఇష్టమైన తిథులు కానివ్వండి, స్టార్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. పొద్దున్న 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు హోరా సమయంలో చెప్పుకోండి. ఇప్పుడు కుదరదు, ఈ రోజు లేదు, మేము ఈ వీడియో శుక్రవారం చూడలేదు, లేదంటే మంగళవారం చూడలేదు, ఆదివారం చూడలేదని అనుకున్న వాళ్ళు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అనమాట. దీనికి నియమాలు పాటించాలని, నాన్ వెజ్ తినకూడదని, అదేవిధంగా పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోకూడదు. అమ్మవారి మంత్రం కాబట్టి మీరు ఈ నియమాలను నిష్ఠగా పాటించి చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. పూర్వ సమయంలో చెప్పుకుంటే ఇంకా మంచిదనమాట. అయితే ప్రతిరోజు కూడా హోరా సమయంలో చేసుకుంటే, శుక్రహోరా సమయంలో చెప్పుకుంటే చాలా మంచిది. అమ్మవారికి శుక్రవారం అన్నా, మంగళవారం అన్నా, ఆదివారం అన్నా ఏ రోజు చెప్పుకున్నా సరే పర్వాలేదు. ఈ రోజు చెప్పుకోవాలని రూల్ ఏమీ లేదు. ఏ రోజు చెప్పుకున్నా సరే మంచి ఫలితం అయితే ఉంటుంది. లేదంటే మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేదండి, లలిత అమ్మవారి ఫోటో అది కూడా లేదండి, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉన్నా కూడా పర్వాలేదండి. వారాహి అమ్మవారిని అందులోనే చూసుకొని ఈ మంత్రం అయితే చెప్పుకోండి. అమ్మవారు అందరూ ఒకటి, మనస్ఫూర్తిగా ధ్యానించాలే కానీ ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆశీర్వాదం అయితే అందిస్తారు. మనం చెప్పుకోవాల్సిన లక్ష్మీదేవి మంత్రము, వారాహి మంత్రం ఏమిటంటే, లక్ష్మీ ఫల సంపత్, లక్ష్మీ ఫల సంపత్, లక్ష్మీ ఫల సంపత్ అని ఈ మంత్రాన్ని చూశారు కదండి. ఈ మంత్రం 10 నిమిషాలండి. ఒక 10 నిమిషాలు మీరు టైమర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మేము రాసుకుంటాం అనుకున్న వాళ్ళు రోజుకి 27 సార్లు కానీ, 108 సార్లు కానీ, 54 సార్లు కానీ చెప్పుకోవచ్చు. లేదా మేము కౌంట్ చేసుకుంటూ చెప్పుకుంటాం అనుకునే వారు కూడా 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, లేదంటే 108 సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకసారి సింగిల్గా యాడ్ చేస్తే 9 వస్తుంది కదా. నవగ్రహాలకు సంబంధించిన సంఖ్య కూడా
కూడా 9 కదండి. ఇది చాలా అంటే మంచిదనమాట. 9 సార్లు వచ్చే విధంగా చెప్పుకోండి. మీరు 9 సార్లైనా చెప్పుకోవచ్చనమాట, రాసుకోవచ్చనమాట. నమ్మకంతో చేయాలి గానీ ప్రతీది కూడా మనకి అనుకూలిస్తుంది. అమ్మవారికి నమ్మకంతో లక్ష్మీ ఫల సంపత్ అనే మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ధ్యానించినట్లయితే మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో వారందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అతి కొద్ది రోజుల్లోనే మీకు మంచి ఫలితం అయితే అమ్మవారు మీకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.